నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, విడాకులకు సంబంధించిన అంశాలను ముద్రించడము, బహిరంగపరచడం లాంటివి చేయవచ్చా? చట్టం ఏం చెప్తుంది? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వివాహ చట్టం 1955 అమలు ఉన్నది. ఎవరైనా దంపతులు ఎక్కడైనా ఒక ఫంక్షన్ హాల్లో లేకపోతే దేవాలయంలో లేదా కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకునే వివాహాలన్నీ కూడా హిందూ సాంప్రదాయ ప్రకారంగా జరిగి ఉంటే తిరిగి వారి మధ్య కలహాలు ఏర్పడి విడాకులు తీసుకునే సందర్భం కనుక ఏర్పడితే హిందూ వివాహ చట్టం ప్రకారంగానే విడాకులు కోర్టు ద్వారా పొందాలి. అలా కాకుండా కేవలం మ్యూచువల్గా ఒక పేపర్ రాసుకుని తీసుకునే విడాకులకు మన దేశంలో వీలు లేదు. ఆ విడాకులు చెల్లుబాటు కాదు. అయితే విడాకుల కేసు భార్య లేకపోతే భర్త న్యాయస్థానంలో ఫైల్ చేసిన సందర్భంలో వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక అంశాలు, కుటుంబపరమైనటువంటి అనేక అంశాలను ఆ పిటిషన్లో, ఆ దావాలో సంక్లిప్తంగా వివరణ ఇస్తూ పొందపరుస్తూ న్యాయస్థానం ముందు విడాకులు కావాలి అని, దానికి గల కారణాలు ఏంటో వాటిని తెలియపరుస్తూ న్యాయస్థానంలో దావా పిటిషన్ దాఖలు చేసుకుంటారు. సో అలాంటి అంశాలు అంటే వారి వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాలను ఎవరైనా వారి అనుమతి లేకుండా ప్రచురించిన, ముద్రించిన, బహిరంగపరిచిన సెక్షన్ 22 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారంగా అది నేరం కిందికి కన్సిడర్ చేయబడుతుంది. అలా చేయడం తప్పవుతుంది. ఒకవేళ ఆ అంశాలను బయట తెలియపరచాలనుకుంటే న్యాయస్థానం యొక్క అనుమతి పొంది మాత్రమే తెలియపరిచే అవసరం వస్తుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ఇది వ్యక్తి యొక్క వ్యక్తిగత గోప్యత హక్కు కిందికి వచ్చేస్తుంది. సో ఇలాంటి అంశాలు మీకు అర్థమయ్యే భాషలో వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకంని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.